తానొకటి తలిస్తే దేవుడొకటి తలిచినట్టు నేనేదో అనుకోని ఇక్కడికి వస్తే మా పిల్లల్ని తీసుకొని మా ఆయనని వదిలిపెట్టి ఒక్కదాన్నే తెలిసి తెలియని ఊరు, తెలిసి తెలియని మనుషుల దగ్గర, ఊరు గాని ఊరిలో ఉంటా, పిల్లల్ని చదివించుకుంటా ఒక్కదాన్నే ఉంటే, నేనొకటి అనుకుంటే భగవంతుడు నాకొకటి చేస్తా ఉన్నాడనమాట. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి అయితా ఉంది. నాకైతే 10 రోజులు సంధి సరిగ్గా నిద్ర లేదు. ఒకటే ఆలోచనొస్తా ఉందనమాట. నేను అనుకున్నదేంటిది? నేనిక్కడ జరుగుతున్నదేంటిది? అని నాకొకటే బాధనిపిస్తుంది. చివరికి ఎటుపోతదో ఏమో చూడాలి. దేవుడు ఎటు తీసుకెళ్తాడో ఏమో నన్ను. నేను ఒకటే కోరుకుంటానమాట. దేవుడా! నువ్వు ఏం చేసినా గూడా నాకు మంచిగా అయ్యేటట్టు చూడు తండ్రి అని. ఎందుకంటే నేను ఒకరికి నష్టం చేసేదాన్ని గాదు. ఒకళ్ళ గురించి కుళ్ళుకునేదాన్ని గాదు. ఒకళ్ళ మీద ఆశపడేదాన్ని గూడా గాదనమాట. ఏదైనా నాకు నేను జేసుకునేదాన్ననమాట. అయితే ఏమైంది ఏందక్కా అని అంటారేమో. ఏమైందంటే 2024లో ఆహ్, అంటే 23లో వచ్చాము మేము. హైదరాబాద్‌లో ఉండేది. మా ఆయనతో పాటు ఉండేది. మా ఆయనకి వైజాగ్‌లో పోస్టింగ్ వచ్చింది. నేను నీతో పాటు రాను. ఇగ ఆంధ్ర గదా! తెలంగాణ, ఆంధ్ర నాలుకల కిందకొస్తది. పిల్లలు అక్కడ చదువుకున్నా గూడా వాళ్ళకి జాబులు ఏవన్నా జాబ్ పర్పస్‌న ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయితది. నాలుకల కింద అవుతది. అని నేను గూడా చదువుకుంటా అనేసి నేను రానంటే రానని మండి పట్టుబట్టి ఇటుగా అయింది. ఇక్కడే ఉండిపోయాననమాట. చదువుకోవచ్చు. పిల్లలకి స్కూల్ దింపేసి ఇగ నేను చదువుకోవచ్చు అని. కానీ ఇక్కడ జరిగేదేంటంటే వచ్చిన తర్వాత దేవుడు నాకు తగిన శాస్త్రం చేసిండనమాట. ఒక సంవత్సరం గూడా లేను అంతల్నే ఇల్లు కొట్టుకుపోయి ఎంతో ఇష్టంగా చూసుకున్న నా పుస్తకాలు, సర్టిఫికేట్లు, ఇల్లు, వాకిలి ఏం లేకుండా మొత్తం ఆగం చేసిండు దేవుడు. దేవుడు గూడా ఇష్టం లేదేమో. తర్వాత మా అత్తయ్యకి బాగుండట్లేదు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు పర్వాలేదు బానే ఉండేది. ఇప్పుడు మా అత్తయ్యకి అస్సలే బాగుండట్లేదనమాట. ఒకటి తర్వాత ఒకటైతుంది. ఇల్లు కొట్టుకుపోయింది. తర్వాత నా ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగం కోసం చదువుకుందామని నేనొచ్చాననమాట. అది లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇల్లు, మళ్ళా పొలం పనులు చూసుకోవాలని, అదని, ఇదని ఒకరి తర్వాత ఒకటి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి మా ఆడపడుచులు 5గురు మా అమ్మతో కలిపి ఇక వాళ్ళు ఏం చేసినా పోవడం, మళ్ళీ పోకుంటే ఏదో ఒక నిష్ఠూరము, అటెళ్ళడం, ఇటెళ్ళడం, ఇల్లు, వాకిలి, మా పొలం పనులు చూసుకోవడం. మా అత్తయ్యకి ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు. నాకెందుకింత బాధ అనిపిస్తుందంటే, ఈ 10 రోజుల సంధి అస్సలు మా అత్తయ్యకి మర్చిపోతుంది. మనిషి మంచిగానే ఉంటుంది గానీ, తనేం చేస్తుంది, ఏంది అనేది తనకు సోయి ఉండట్లేదనమాట. అప్పటికప్పుడే మర్చిపోతుంది. ఈ టైంలో నేను తన దగ్గరుండాలా? నా చదువు పోతది. నేనిక్కడ ఇల్లు కట్టుకున్నా. ఈ ఇక్కడ కట్టుకున్న ఇల్లు ఇక్కడే ఎవరుంటరు? నేను ఊర్లో ఉండాలా? ఇక్కడ ఉండాలా? మళ్ళా ఇప్పుడు అప్పులయినయి. ఆ అప్పుడు తీరాలంటే పొలం పనులు జెయ్యాల. మా అత్తయ్య ఇప్పుడు జెయ్యలేదు. మొత్తం నా మీదే పడతది. పొలం పనులు జేయకుంటే అప్పు తీరదు. ఎట్లా? ఏంది అసలు? నేను చదువుకుందామని వచ్చినా, కానీ ఇక్కడ జరిగేది ఒకటి. ఏందని నాకొక్కటే బాధ అనిపిస్తా ఉందనమాట. ఏం జరుగుతదో ఏమో చూడాలి. చివరికి దేవుడు ఎటు తీసుకెళ్తాడో నన్ను. ఇక మా అత్తయ్య నా దగ్గర ఉంటే ఒక్కతే ఇక్కడ ఉండలేను. ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఇక్కడ ఉండలేను అని అంటది. మళ్ళీ ఇంటికాడ పోతే తను ఒక్కతే చేయలేదు. మర్చిపోతుంది కదా! గ్యాస్ ఏమన్నా ముట్టిచ్చి మర్చిపోతే ఎట్లా? ఏమి ఇబ్బంది? మళ్ళా టాబ్లెట్లు గూడా 1, 2 ఒక్కొక్కసారి మింగేస్తుంది. అట్లనే టాబ్లెట్లు గూడా మింగేస్తే ఎట్లా పరిస్థితి అని అదొక బాధ అనిపిస్తుంది. ఇక నా దగ్గరుంటే నేను తనతో పాటే ఉండాలి. ఇంటి దగ్గరుంటే నాకు చదవబుద్ధి కాదు. ఇక అదొకటి. పొలం పనులు గాని పోతే ఇక చదువు కూడా పోతది. పొలం పనులు ఇక 4, 5 నెలలు అటే అయితాయి. ఇక సడెన్‌గా నోటిఫికేషన్ ఏమన్నా వస్తే ఎటు మొన్నటిదాకా ఇల్లు పనులని 6 నెలలు అసలు బుక్ కూడా తీయలే. ఆ ఇల్లు పనుల కోసం ఒక్కదాన్నే కష్టపడి ప్రతి ఒక్క సామాను, ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన ఏదైనా సరే నేనే చూసుకున్నా. ప్రతి ఒక్కటి తెచ్చుకొని నేనే నిద్ర లేక, తిండి లేక అన్నీ మంచిగా ఒకదాని తర్వాత ఒకటి నేనే దగ్గరుండి చేయించి ఇల్లు కట్టించుకున్నా. ఒక ఆధారం అయిందని అనుకుంటే తర్వాత ఇప్పుడు మా అత్తయ్యకి అట్లా అయితుంది. ఏం చేయాలో ఏమో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇది మా ఊర్లో మా మా ఇల్లు అన్నమాట. ఆ ఊర్లో మా ఇల్లు మా అత్తయ్య ఇక్కడే ఉంటది. 10 రోజులైంది ఆమె వచ్చి నా దగ్గరికి.
అయితే ఇక ఇంటికెళ్తా అని అంటుందనమాట రోజు. ఇక సర్లే అని ఇక నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. తను ఒక్కతే ఎగ్జామ్‌కి వెళ్ళిపోతే ఏడుంటదిలే అని దింపి రావడానికని పోయినా. ఇక అన్నం కూడా చేసొచ్చిన. ఎందుకంటే గ్యాస్ గట్ల ముట్టిస్తే మళ్ళీ ఇబ్బంది అయిద్ది అని అన్నం కూడా చేసొచ్చినా అనమాట. ఇల్లు బయట లోపల శుభ్రంగా ఊడ్చేసి తను పడుకునే మంచం కూడా మంచిగా దులిపేసి ఇక ప్రస్తుతానికి అంత ఏం బాలేదు. ఇక ఆమెకు నచ్చినట్లుగా ఆమె ఉంచుతుంది. నేను ఎంత నీట్గా పెట్టొచ్చినా కూడా తర్వాత ఆమెకు నచ్చినట్టు ఎక్కడికక్కడ పెట్టేస్తుంది అన్నమాట. ఇక సరేలే అని ఇక ప్రస్తుతానికి ఆ కూలరు మంచము ఇల్లు కింద ఊడ్చేసి బట్టలు కొద్ది ఉంచి మడత పెట్టేసి ఇక పెట్టేసి వచ్చిన అన్నమాట. ఆమె దగ్గర ఉంచేసి మేము మొన్న పంపించిన సబ్బులు సర్ఫులు డ్రై ఫ్రూట్స్ అవి అక్కడ పెట్టిందనమాట. ఇక తినమ్మా తిను అని ఇక చూపించి ఇచ్చి వచ్చిన. ఎక్కడ ఆమెకు సగం అక్కడ పెట్టింది, సగం వంటగదిలో పెట్టింది. ఇక మర్చిపోతుంది కదా, సగం అక్కడ సగం ఇక్కడ పెట్టిందనమాట. ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది. ఇక్కడ కూడా సబ్బులు సర్ఫులు ఉన్నాయి. అగో అక్కడ ఆయిల్ ప్యాకెట్ అవి కనపడుతుంది కదా. అన్నం కూడా వండేసిన. ఇక తినమ్మా అని అన్న. ఇక ఇట్లా చేసిన అనమాట. నేను ఇట్లా కొంచెం ఊడ్చేసి కొంచెం నీట్గా ఇట్లా పెట్టేసి వచ్చిన. కూరగాయలు ఏమైనా కొనిద్దామని పోయినప్పుడు అడిగితే వద్దన్నది. మళ్ళీ పోయి టమాటా పచ్చిమిర్చి తీసుకొని వచ్చిన. ఛార్జర్ లేదు, ఛార్జర్ కూడా పని చేయట్లేదని ఒక ఛార్జర్ గంట తీసుకొచ్చిన. బీపీ ట్యాబ్లెట్లు అయిపోయినాయి అంటే మళ్ళీ బీపీ ట్యాబ్లెట్ తీసుకొని ఛార్జింగ్ పెట్టి ఇక మంచిగా ఉండు అని అన్న. మళ్ళీ రేపు కాక ఎల్లుండి ఎగ్జామ్ అయిపోగానే వస్తానులే అమ్మా, ఇక వస్తూ ఉంటానులే, నీకేం ఇబ్బంది లేదు, అంతగానో బాగలేకపోతే రేపు వచ్చి తీసుకెళ్తానులే అని ఇక చెప్పొచ్చిన. మళ్ళీ నేను వచ్చినో రాలేదో మళ్ళీ ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను, నాకు ఇక్కడ మంచిగా లేదు, ఇక నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది. మళ్ళీ రేపు పొద్దున్నే పోయి మళ్ళీ తీసుకొని రావాలి. ఎట్లుంటుందో ఏమో మళ్ళా చూడాలి. ట్యాబ్లెట్లు అట్టాలు తీసుకొని రానా అంటే వద్దులే నా దగ్గరే ఉంచులే అన్నది. ఏమో మళ్ళీ ఎక్స్ట్రా ట్యాబ్లెట్లు మింగేస్తే మళ్ళీ ఇబ్బంది. ఛార్జింగ్ గంట పెట్టి ఇక ఛార్జింగ్ ఎక్కించిన. ఇక ఉంటావా అంటే ఉంటా అంటుంది. మళ్ళీ మర్చిపోతుంది. పట్టీలు నాకు ఇచ్చి మళ్ళీ తీసుకుపో ఇచ్చింది. ఇంట్లో దాచిన మళ్ళీ నీకు ఇచ్చిందా లేదా అని మళ్ళీ అడుగుతూ ఉందన్నమాట. అది పరిస్థితి. కూలర్ నడుస్తుంది అని చూసి కూలర్ నడుస్తుంది. ఇక కూలర్ వేసి ఇక ఉండు అని చెప్పొచ్చిన అనమాట. ఇది ఫ్రెండ్స్ కూడా మన వీడియో. మా గురించి చెప్పి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.